నమస్తే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం వెళ్తున్నాం అరుణాచలం. లొకేషన్ హైదరాబాద్. టైం 11:59. బై 4:30 ఒక్కడు బ్రిడ్జ్, కొండారెడ్డి బ్రిడ్జ్ రీచ్. చూసే హిల్స్, ఇక్కడేమో వేడి వేడి మిర్చి పకోడీ మంచిగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళ కూర్చొని ఆ ఫాగీ వెదర్లా. ఇంకా ఇక్కడ సింపుల్గా డిన్నర్ ఫినిష్ చేసుకొని మేము మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. అరుణాచలంకి వెళ్ళే వరకు మాకు మిడ్-నైట్ 1 అయింది. కానీ షాక్ ఏంటంటే 1 o'clock చాలామంది అక్కడ గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసారు, క్రౌడ్ ఉంది. మేము ఇంకా ఫటాఫట్ రూమ్కి వెళ్ళిపోయి స్నానం చేసుకొని ఫ్రెష్ అయిపోయి బయట పడదాం అనుకున్నాం. 3:30 ఇది మా రూమ్లో నుంచి వ్యూ, ఆ టెంపుల్ ఇంకా ఫుల్ మూన్ చాలా బాగుంది కదా. ఇంకా బయటకు వచ్చే వరకు ఆల్మోస్ట్ 4 అయింది. మాకు 4 o'clock చూసి లైన్, గాలి అయితే ఫుల్ వస్తుండే. ఇంక దీపం పెట్టుకొని మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి. ప్రదక్షిణలో 8 లింగాల టెంపుల్స్ కవర్ చేస్తూ వెళ్ళాలా. ఇది ఆ 14 kilometers మ్యాప్. మధ్యలో ఉన్నది మెయిన్ టెంపుల్ అరుణాచల శివ. ఆ 8 లింగాల గుడులు వచ్చేసి ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నిరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఈశాన్యలింగం. ఈ టెంపుల్స్ అన్ని కవర్ చేస్తేనే మన ప్రదక్షిణ కంప్లీట్ అయినట్టు. మనం మార్నింగ్ 4కి స్టార్ట్ అవుతే ఇప్పుడు టైం 7 అవుతుంది. ఆ రోజు సన్ రైజ్ అరౌండ్ 6:40 అయింది. బ్యాక్గ్రౌండ్ లో ఆ హిల్ కనిపిస్తుంది కదా, దాని చుట్టే మన 14 kilometers ప్రదక్షిణ ఉంటుంది. ఆ గుడి చూసిరా, లింగం షేప్ లో ఉంది. మళ్ళా పైన అర్ధనారీశ్వర్ చూడండి ఎలా ఉంది చెప్పండి. చాలా అందంగా ఉంది, తీయగా ఉంది. టైం 8:20. క్రౌడ్ చూస్తున్నారా? అసలు మేము ఏమనుకున్నామంటే ఇంత మార్నింగ్ ఎవరు వస్తారులే అనుకున్నాము, కానీ 1 o'clock వెళ్ళే జనాలు. ఇది మోక్ష ద్వారం. ఇక్కడ కూడా పెద్ద క్యూ ఉంది. ఇంకా స్కిప్ చేసుకొని ప్రదక్షిణం కంటిన్యూ చేసేసినాం. గుడిలో దర్శనం చేసుకొని లాస్ట్కి వద్దాము, మేబీ క్రౌడ్ కూడా తగ్గుతారు కదా అప్పటికని. ఇది లాస్ట్ లింగ దర్శన. ఇంకా ఇక్కడ నుంచి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, ఇంకా కొంచెం దూరమే కదా అని. ఫైనల్లీ గుడి కనిపించింది. దగ్గరకు వచ్చినాం అనుకుంటున్నాం కానీ ఇంకొంచెం దూరం. ఇది పక్కనే ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్, వైకుంఠ ఏకాదశి ఫైనలీ ఇంకా టెంపుల్కి వచ్చేసినాము. ఇంకా లోపలికి వెళ్ళాలి. 14 kilometers ప్రదక్షిణ చేసి ఆ బ్యారికేడ్ లోపల ఉన్న క్యూలో నిల్చొని దర్శనం చేసుకోవాలంటే ఇంకో 2 to 3 hours ఈజీగా పడుతుంది మనకి. కాబట్టి పాసిబిలిటీ ఉంటే స్పెషల్ దర్శనంకి అయితే బెటర్. ఇంకా మేము లోపలికి వచ్చేసినాము, కానీ ఇక్కడ ఆపేసిరు మమ్మల్ని, ఎందుకంటే దేవుడు కళ్యాణం చేసుకుని అప్పుడే లోపలికి వెళ్తున్నాడు. వీళ్ళే అన్యూలీ వెడ్స్. ఒక చిన్న వీడియో క్యాప్చర్ చేసిన. గుడి లోపల ఏం మార్వలేదు, గుడి అంతా ఏన్షియంట్ ఆర్కిటెక్చర్. మంచి యాడ్ ఆన్ ఏంటంటే ఫుల్ లైటింగ్ టెంపుల్ అంతా. ఇంకా మా దర్శనం అయిపోయే వరకు 12 అయింది. మేము అక్కడి నుంచి మోక్ష ద్వారం వెళ్ళిపోయినాం. యాజ్ ఎక్స్పెక్టెడ్ క్రౌడ్ తగ్గింది. ఇక్కడున్న బిలీఫ్ ఏంటంటే అందులో నుంచి మనం బయటకు వస్తే గనక మనకు మోక్షం వస్తుందని. ఇది ఈ మోక్ష ద్వారం స్పెషాలిటీ. ఇంకెక్కడితో మన అరుణాచలం ట్రిప్ కంప్లీటెడ్. మన నెక్స్ట్ vlog is all about Kanchi. So stay tuned. Bye for now. Thank you for watching. Please subscribe. Bye.